ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు, నలుగురు మృతి. పెండ్లి విందుకు వెళ్లొస్తుండగా అర్ధరాత్రి ఘోర ప్రమాదం. 32 మందికి గాయాలు, 10 మందికి సీరియస్. నూతన వధూవరులకు స్వల్ప గాయాలు. మృతుల్లో పెండ్లి కొడుకు అమ్మమ్మ, బావ, మేనబావ, చిన్నమ్మ. చీకట్లో లారీ కనిపించకపోవడం, ఓవర్ స్పీడ్ వల్లే యాక్సిడెంట్ అవుతారు. చూడండి, ఓవర్ స్పీడ్. మన రాష్ట్రంలోనే ఎంతమంది చనిపోతున్నారంటే, ఒక్క రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయనంటే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఓవర్ స్పీడ్. ఎంతో మందిని చూస్తూ ఉంటాం, మన ఫ్రెండ్స్ని, మన రిలేషన్స్ని, మన ఫ్యామిలీస్లో కూడా చూస్తూ ఉంటాం యాక్సిడెంట్ వల్ల. అది కూడా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మ్యారేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినప్పుడు, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా దేవుని దర్శించుకొని వచ్చినప్పుడు ఇలాంటి వార్తలు ఏంటంటే, ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు చూడండి, ఆగున్న లారీని వచ్చి బస్సు ఢీ కొడితే ఎక్కడికక్కడికి ఇదైపోయింది. మొత్తం దాదాపుగా 32 మందికి, 40 మందికి పైగా ఉన్నారు బస్సులో. వికారాబాద్ లోని రంగాపూర్ గేట్ సమీపంలో ఘటన జరిగింది. చీకట్లో లారీ కనిపించలేదు, ఓవర్ స్పీడ్ వల్ల జరిగింది సందర్భం. ఏది ఏమైనా కానీ జీవితం చాలా చిన్నది. ఇక అది అందరికీ తెలుసు, అందరూ చెప్తూనే ఉంటారు, ఇదంతా కరెక్టే అని అనుకోవచ్చు. కానీ మళ్ళీ దయచేసి ఆలోచన అయితే చేయండి. చూడండి, ఒక కుటుంబ సభ్యులే కదా, ఒకటే ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి 42 మంది. నీకు నిద్ర వస్తే కొంచెం బండుకో, రాత్రిపూట నిద్ర వస్తే సైడ్కి పెట్టుకో ఆరాంసే, లేకపోతే ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ ఉంటే పెట్టుకో, గంట సేపు బండుకో, లెగు, ఒక టీ తాగు, ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ బయలుదేరాలి. అది కూడా రాత్రిపూట అతివేగం పనికి రాదు. ఏదైనా ఇంట్లో యాక్సిడెంట్ అయ్యి ఆ మనిషి చనిపోవడం కానీ, లేదా కాళ్ళు చేతులు విరిగి ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. చాలా దారుణమైనటువంటి బాధ. ఒకే ఫ్యామిలీ, ఒక్క ఫ్యామిలీలో ఒకళ్ళకైతేనే ఎట్లుంటే, ఫ్యామిలీ మొత్తం, కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు కూడా లైట్గా గాయాలైనాయి. వికారాబాద్ లో జరిగింది. ఒక వికారాబాద్, ఇవాళ అక్కడ, రేపు అక్కడ, ఇంకోటి. ఎన్ని చేసినా కానీ, ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చినా కానీ, మన స్వీయ నియంత్రణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాటించాల్సిందే. జీవితం చాలా విలువైనది జీవితం. అంతేగాని ఇట్లా యాక్సిడెంట్లు చూస్తూ ఉంటే మొత్తం రోడ్లు మొత్తం రక్తంతో చిదిమి రక్తం, అసలు దారుణం. అసలు దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఎందుకు ఇంత ఇది చెప్తా ఉన్నామనంటే, చాలా బాధ అనిపిస్తా ఉన్నది. ఎంత బాధ అనిపిస్తా ఉన్నది అనంటే, యాక్సిడెంట్లు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతున్నటువంటి సందర్భం. మరొక ఘటనే మళ్ళొకటి ఇట్లా జరిగింది. ఇట్లా రోజుకి ఏదో ఒక దగ్గర 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 100 మంది ఉన్న దగ్గర కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందంటే ఏమన్నా అనుకోవచ్చు, దానికి మనం ఏం చేయలేం. ఇలా ప్రకృతి విపత్తు వచ్చింది, కరోనా వచ్చింది, ఆ తర్వాత లేకపోతే భూకంపాలు వస్తూ ఉన్నాయి, రిక్టర్ స్కేల్ పై నమోదవుతా ఉన్నది, అది అవసరం కాదు, ఓకే. కానీ చేతులారా మనం ఓవర్ స్పీడ్ పోయి చూసి చూడకుండా పోయేటటువంటి జీవితాలు ఆగమైపోతా ఉన్నాయి. దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి.